83 batch mechanical. Industrial. IT mechanical. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మా ఇండస్ట్రియల్ సెల్లింగ్లో ఉన్నాను. సో నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఫర్ దట్ సేమ్ కంపెనీ వేర్ ఐ ట్రేడ్. ఐఎమ్ హ్యావింగ్ 2 kids. First kid settled at UK, married. Second kid at Denmark. So I'm looking for a home for him. Once completed home task, then look for alliance. Sir, మీకు రిటైర్మెంట్ లేదు సార్, మీరు So after his marriage, my task is completed on this earth. రెస్పాన్సిబిలిటీ కంప్లీట్. సార్ మీ జూనియర్స్కి ఏమన్నా మీ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే ఏ రకంగా help? ఏ విషయం? సార్ నేను అప్పుడు నన్ను ఎవరైనా ఏమన్నా అడిగితే వన్ కెన్ కాంకర్ ద వరల్డ్ విత్ ఫ్రెండ్షిప్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రఘు రా రఘు చెప్పు టైం రా రఘు. హాయ్ ఇట్స్ వెరీ హ్యాపీ అండి, అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. షకీల్ థ్యాంక్ యూ, రవి, అందరు ఇక్కడ ఎవరెవరు ఆర్గనైజ్ చేశారో అందరికీ. బేసికలీ నా పేరు అందరికీ తెలుసు, మోస్ట్లీ 93-97 రఘురామరెడ్డి. నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కడప కేఎస్ఆర్ఎంలో. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 28 years ఐటీ ఇండస్ట్రీ. రీసెంట్గా రియల్ ఎస్టేట్ సైడ్ కూడా ఐ స్టార్టెడ్ జాయిన్ యాజ్ ఎ పార్ట్నర్ సన్నిధి గ్రూప్. సో ఎనీ మీకు హౌస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ సైట్స్ కానీ ఏదైనా కావాలంటే ఐ కెన్ అసిస్ట్ యూ త్రూ మై కంపెనీ. Okay, about my family, my wife is a housemaker. My son, I have only one son who completed engineering from IIT Delhi, and he got selected in campus. Now he is doing as a job in K-Fintech as an associate product manager. That's about it. Thank you. నెక్స్ట్ ప్రశాంత్. సంపత్ రా సంపత్ రా సంపత్ రాకి నా సార్. ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు, నేను అరేంజ్ చేసింది కాదు. ఐఎమ్ సంపత్. I studied in 94 to 98 ASR. I'm working as a senior engineer in Sanava Networks, Hyderabad. థ్యాంక్ యూ. ఇట్లా కాదురా బాబు సార్, హీఈస్ అ వెరీ గ్రేట్ పర్సన్. అది యాక్చువల్లీ ఇది ఎక్కడైతే మాకు ఇప్పుడు తైవాన్ నుంచి వస్తున్నారో, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ అసోసియేట్ విత్ ద తైవాన్ కంపెనీ ఆల్సో. ఇప్పుడు మనకు ఏదైతే నెట్వర్కింగ్ ప్రోడక్ట్ ఉందో, హీఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ డైరెక్టర్ అనుకోండి, అసోసియేట్ డైరెక్టర్ అనుకోండి. గుడ్. హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ పీపుల్ టు మీ. హాయ్ అండి, నా పేరు శాంతకుమార్. నాది 93-97 బ్యాచ్ కేఎస్ఆర్ఎం ట్రిపుల్ ఈ. నేను టీసీఎస్లో లాస్ట్ 22 yearsగా పనిచేస్తున్నాను. ఇప్పుడు చిన్న స్టార్టప్లో కూడా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక కూతురు డిగ్రీ అయిపోయింది. కిడ్ ఐటీ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీ చేస్తున్నాను. టీకే నాగరాజ్ సార్. మేము 83-87 బ్యాచ్. నేను బీటెక్ కేఎస్ఆర్ చేసిన తర్వాత ఎంటెక్ జేఎన్టీ చేశాను. నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 37 yearsగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. మార్కెటింగ్, టెక్నికల్, డిజైన్ అండ్ ప్రకాష్. సో నా పేరు ప్రకాష్. ఐ థింక్ 93-97 బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ చేశాను నేను. సో కరెంట్లీ ఇన్ఫోసిస్లో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తాను. ఐ హ్యావ్ 2 kids. మై సన్ ఈస్ డూయింగ్ MS in US now, and daughter she is doing agriculture BSc in 2nd year Hyderabad. వన్ మోర్. మీ ఫేవరెట్ సబ్జెక్టు, ఫేవరెట్ ఫ్యాకల్టీ, ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు? చెప్పు ప్రకాష్. మూడిట్లో ఏదైనా చెప్పు. చూడు సార్, అమ్మాయిలు కాబట్టి సిగ్గుపడుతున్నాడు. అందుకు చెప్పలేకపోతున్నాను. నేను రాజశేఖర్ రెడ్డి. 2015 దాకా ఐటీలో ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఎడిటెక్ స్టార్ట్అప్ చేసిన. రీసెంట్గా బుక్ కూడా ఒకటి పబ్లిష్ చేసిన అనమాట, సెల్ఫ్ అసెస్మెంట్స్ వాటి. తర్వాత వైఫ్ ఆల్సో ఫ్రమ్ కేఎస్ఆర్ఎం జూనియర్. తర్వాత షీ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన అయిపోయచ్చు ఎగ్జిట్ అవ్వండి ఎంట్రీ. ఇప్పుడు ఈ రికార్డ్ ఇంట్లో చూసినాక అప్పుడు ఉంటుంది. అండ్ బాగా ఇద్దరు కిడ్స్. పెద్ద పాప వచ్చేసి ఇంటర్మీడియట్, సెకండ్ పాప 7th class. ఫేవరెట్ సబ్జెక్టు, ఫేవరెట్ టీచర్ ఎవరైనా చెప్తారా? ఫ్యాకల్టీ ఎవరు? ఫ్యాకల్టీనా గుర్తులేరా? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? My name is Riyaz Basha, 1985-89 civil.
అడ్మినిస్ట్రేషన్ సైడ్, తర్వాత ఫ్యాకల్టీగా ఉన్నాను, తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ ఐఎమ్ డూయింగ్ చారిటీ వర్క్స్ అండ్ రిమెంబరింగ్ బర్త్డేస్ ఈజ్ మై హాబీ. I can recall 6,000 birthdays of friends, relatives, famous public people. Shortly, I'm going to create Guinness Book of World Record with the help of Ravi Shekhar. He's cooperating with me a lot. Thank you, Ravi. Thank you, Ravi. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రవితో రియాజ్ బాషా, హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తిరుపతి సార్. సార్ మీ ఫేవరెట్ సబ్జెక్టు, ఫ్యాకల్టీ, ఫ్రెండ్ ఎవరన్నా, Favorite friends. లేదా ఏదైనా ఫేవరెట్ ఇన్సిడెంట్ కాలేజీలో జరిగింది మెమరబుల్? ఫేవరెట్ అంటే నాకు ఇళయరాజా అంటే బాగా పిచ్చి. ఇళయరాజా అండ్ రఫీ, మొహమ్మద్ రఫీ సింగర్. ఏదైనా ఒక సాంగ్ చెప్పండి సాంగ్ చెప్పండి సార్ సాంగ్. తూ ఇస్ తరహ్ సే మేరీ జిందగీ మే షామిల్ హై. ఓకే. ఇళయరాజా చాలా ఉన్నాయి, వెంటనే స్ట్రైక్ అవుట్. నాకైతే మళ్ళీ ఇది రాదు. ఈ రోజు కూడా మళ్ళీ రిపీట్ చేయలేం కదా సార్, ప్రతి డే నాకు అది ఆ సాంగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెరీ నైస్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. Thank you. వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సతీష్ కుమార్. నేను సివిల్ ఇంజనీరింగ్ 87 to 91 కేఎస్ఆర్ఎంలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత గల్ఫ్కి వెళ్ళాను, అక్కడ 4 years ఉన్నాను. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. 25 years రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో చేశాను డిఫరెంట్ కంపెనీస్లో. ప్రజెంట్లీ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. ఐ హ్యావ్ 2 kids. One is in US and another one is just completed software engineering. ఎనీ ఫేవరెట్ థింగ్స్, సబ్జెక్ట్, ఫ్రెండ్, ఫ్యాకల్టీ, ఇన్సిడెంట్స్, కాలేజ్ రిలేటెడ్గా ఒకరికి చెప్తే పర్వాలేదు. సరే Ravi, let us not put him. ఉంటే డిస్క్లోజ్ చేయగలిగితేనే, చెప్పగలిగితేనే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఈజ్ రాజశేఖర్. 85-89 బ్యాచ్ మెకానికల్. నేను 30 years ఫార్మాసిటికల్లో పనిచేశాను. లాస్ట్ కంపెనీ వచ్చేసి మైలాన్ ఫార్మాసిటికల్స్ మెయింటెనెన్స్ సైడ్ చేశాను. రీసెంట్గా మేలో రిటైర్ అయ్యాను అనమాట. నాకు ఒక సన్ వచ్చేసి రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది 2 years బ్యాక్. క్యాటర్పిల్లర్లో చేస్తాను, చెన్నై. సార్ ఇక్కడ కండూరా 40లో ఉంటారు. 40లో ఉంటారు. మియాపూర్లో. థ్యాంక్ యూ సార్. మీది అయిపోయింది కదా? ఓకే. నేను బీటెక్ 82 to 86 బ్యాచ్ మెకానికల్. నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఏరోస్పేస్లో పనిచేసాను. ప్రస్తుతం రిటైర్డ్ అయి ఉన్నాను. నాకు ఒకటే కూతురు, అదే అమ్మాయి ఎంటెక్. ఏదైనా మెమరబుల్ ఈవెంట్? రియలైజ్లో జాబ్ చేస్తున్నాను లైక్ డివైస్లో. కాలేజ్ డేస్లో ఏదైనా మెమరబుల్ ఈవెంట్, ఫ్రెండ్స్? ఏం లేదు సార్. ఇష్టమైన సబ్జెక్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ప్రొడక్షన్ టెక్నాలజీ. ఎవరు సార్ టీచ్ చేసింది? మాకు టీచ్ చేసింది వచ్చేసి ఈయన ఎవరు, ప్రొడక్షన్ టెక్నాలజీ కృష్ణయ్య గారు అనుకుంటా. రాజేంద్ర గారు, కృష్ణయ్య గారు. కృష్ణారెడ్డి. ఓఆర్ కూడా రాజశేఖర్ లెక్చరర్. ఓకే. ఓఆర్ లెక్చరర్. ఆయన కూడా ఇష్టం మాకు, బాగా కలిసి ఉంటాడు అందరితో. మాకు ఓఆర్ టీచింది కాజాపీర్ సార్, ఆపరేషన్స్ రీసెర్చ్. మై ఫేవరెట్ సబ్జెక్ట్. జూనియర్. అవును సార్, వాళ్ళకి జూనియర్ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు సూర్యప్రకాష్. నేను 1988-92 సివిల్ ఇంజనీరింగ్, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఐటీ ఫీల్డ్లో పనిచేస్తాను. ఎనీ ఫేవరెట్స్ ఏం చేస్తాను? సబ్జెక్ట్, సాంగ్స్, పర్సన్? సార్ చెప్పండి, మీరు కూడా చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ కావాలి సార్ మాకు. నేను 89 to 97 కేఎస్ఆర్ఎంలో పనిచేశాను. ఐ లైక్ కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ వెరీ వెల్ and the students are very good in KSRM. I have worked in 6-7 engineering colleges. Of all the colleges, I like KSRM students very well because they are very disciplined and systematic. సార్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ చెప్పండి సార్, టీచ్ చేసినట్లు సబ్జెక్ట్ సార్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు మురుగా ప్రసాద్. 92-96 బ్యాచ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో నేను తిరుపతి గల్ఫ్లో వర్క్ చేశాను, తర్వాత సాఫ్ట్వేర్ వర్క్ చేశాను, తర్వాత ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్. సో హెల్త్ కాన్షియస్. మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ వర్క్ చేసి రిజైన్ చేసేసారు. నాకు 2 అబ్బాయిలు. పెద్దోడు ట్రిపుల్ శ్రీ సిటీ. ఇప్పుడు 4-1లో అమెజాన్లో నిన్నే ఆఫర్ వచ్చింది 46 lakhs. ఫస్ట్ గుడ్ న్యూస్ మనతో షేర్ చేస్తాను. 46. రెండో అబ్బాయి 7th క్లాస్ గాంధీస్ వెళ్ళి చదువుతున్నాను. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ సబ్జెక్ట్
ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అంటే అసలు ఇంకా రియల్ ఎస్టేట్. ఫేవరెట్ ఫ్యాకల్టీస్ ఎవరు ఉంటే చెప్పండి, ఫ్రెండ్స్. ఫ్యాకల్టీస్ అంటే అదేంటి సార్ రమేష్ రెడ్డి సార్ అంటే ఇంకా అంత ఇది సార్ కూడా హ్యాపీగా, సార్తో కూడా బాగా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా రమేష్ ల్యాబ్లో సార్ అన్న తిరుపతిలో ఉంటారు, ఎప్పుడైనా తిరుపతిలో కలవచ్చు అన్న. థ్యాంక్ యూ. కిరణ్, రమేష్ నువ్వు రా, నీది అయిపోయిందా? లేదు కిరణ్, హరి. నా పేరు కిరణ్, 93-97 బ్యాచ్ పీసీ. తర్వాత నేను ఎంటెక్ ఐఐటి మద్రాస్లో చేశాను. అప్పటి నుంచి 25 years జీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్. నాకు 2 పిల్లలు. బాబు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. సో ఫేవరెట్ సబ్జెక్ట్ డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. రఘునాథ్ సార్ నా ఫేవరెట్. ఆయనకు నేను ఫేవరెట్ స్టూడెంట్. ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్సెస్, హ్యాపీ మూమెంట్స్. హ్యాపీ పర్వాలేదు. ఇంకా హాస్టల్లో చాలా మంది ఫ్రెండ్స్, క్రికెట్, తర్వాత హోలీలో అందరినీ తీసుకెళ్ళి అక్కడ ట్యాంకులో వేసేస్తుండే. ఫేవరెట్ ఫ్రెండ్ ఇంకా రవి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఇంకా చాలా అంటే నైట్ వెళ్ళి మెయిన్ బిల్డింగ్ లో చదువుకునే వాళ్ళము. ఇంకా రూమ్స్ ముందు కూడా చైర్స్ వేసుకొని చాలా ఎక్స్పీరియన్సెస్. క్రికెట్ ఇంకోటి కామన్ ఇంట్రెస్ట్. తర్వాత ఇంకా ప్రకాష్, రమేష్ అయితే ఇంకా మేము మెస్కు ఫస్ట్ వెళ్ళేవాళ్ళం. 7 ఫస్ట్ బ్యాచ్ మాదే ఉంటుంది అక్కడ. సండే రోజు చికెన్, నేను చికెన్ తినను, సో బయటకు వెళ్ళి తినేవాళ్ళము. సో చాలా ఎక్స్పీరియన్స్. ఇందాకే మాట్లాడుకుంటున్నాము ఏమంటే ఇప్పుడు ఉండే పిల్లలకు అంత ఎక్స్పీరియన్సెస్ రావేమో. చెప్పండి. థ్యాంక్స్ రవి. కిరణ్ ఒక్క నిమిషం సార్. కిరణ్ గురించి చెప్పుకోడు కానీ కిరణ్ నా లైఫ్లోనే కిరణ్ అంత ఇంటెలిజెంట్, ప్రిన్సిపల్, పంచువాలిటీ పర్ఫెక్ట్ సార్. అంత ఇంటెలిజెంట్, డైలీ చదువుతాడు, డైలీ పూజ చేస్తాడు సార్ దేవుడికి. అలాంటి హైలీ టాలెంటెడ్ సార్. ఒక్క మాట చెప్పాలంటే వామన్ అవుతారు. టెక్నాలజీ పిండేస్తారు సార్, ప్రతిరోజు చదువుతారు సార్. అతను చూసి నేను చాలా నేర్చుకున్నాను సార్. అందుకే వాళ్ళిద్దరు బెస్ట్, అందుకే సార్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సార్. రఘు, ఇంకొకరు రమేష్, షకీల్ అయింది అంటారు. మనకి లక్కీగా కలర్ ఫోటోస్ వచ్చినాయి. చెప్పండి. మీరు మిస్ అయిన పాయింట్లన్నీ చెప్తాడు. మీరు మిస్ అయిన పాయింట్లు షకీల్ చెప్తాడు. నేను రామకృష్ణ, 93-97 మెకానికల్ బ్రాంచ్. తర్వాత కాలేజ్లో 5 years వర్క్ చేశాను. తర్వాత నెక్స్ట్ టైం 2006 నుంచి ఐఎమ్ ఇన్ టు ద ఐటీ ఫీల్డ్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్. హ్యాపీ లైఫ్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్, ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి చెప్పలేము. ఎవరు ఏది చెప్తారో చెప్పలేము. ఒక్కొక్కరు యూనిక్ కదా. అంటే ఏం లేదు, సింపుల్ లైఫ్, హ్యాపీ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. చెప్పేశారా సార్? లాస్ట్లో సార్ చెప్పాల్సిన అవసరం లేదు, ఓన్లీ బ్లెస్సింగ్స్. నమస్తే అండి, నేను నరసింహ అండి. 96 to 2000 ఎలక్ట్రానిక్స్. అక్కడ అయిపోయాక నేను హెచ్ఏఎల్లో వర్క్ చేస్తున్నాను, క్వాలిటీ కంట్రోల్లో. మా ఫేవరెట్ ప్లేస్ అంటే మీరు ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదే కాదేమో, బయట ట్యాపులు ఉండేవి. బయటకు వచ్చి స్నానం చేసి తర్వాత హాస్టల్లో టీ తాగడం, బయట కూర్చొని. తర్వాత టీవీ రూమ్ లో ఇవి ఒక గుర్తుంచుకోవాల్సిన విషయాలు అప్పట్లో. రగన్న వాళ్ళు అప్పుడు మా సీనియర్స్ వాలీబాల్ అప్పట్లో అట్లా గడిచిపోయిన హాస్టల్ లైఫ్ అయితే బాగుంది. అప్పట్లో తక్కువ ఫీజులతో, తక్కువ ఎకనామికల్లో బాగా అంతా హాస్టల్ ఫీజులు కూడా 400-500 నెలకు వచ్చేది. ఫీజులు కూడా 4000 కట్టుకున్నాం.
కానీ ఇప్పుడు అంతా మన జీవితంలో ఖర్చు పెట్టేదంతా ఒక 1 year లో మన పిల్లలు కడుతున్నాం. ఇది లైఫ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. చంద్ర ఒకసారి చూపించు, చంద్ర ఒకసారి స్వీట్ చూపించు. మన వాళ్ళకి రాని వాళ్ళు కలిగి మిస్ అవుతున్నాం, ఏం మిస్ అవుతున్నాం తెలియాలి కదా. అరే సార్ రాని వాళ్ళకి చూపిస్తాం సార్. ఇది శివశంకర్ రెడ్డి ఎర్రం, 83-87 mechanical engineering. I worked for almost 12 years in O&M, technical services and procurement department and Gas Authority of India Limited. Then I shifted my career into IT field. Then I worked for almost 16 years as a SAP solution architect. Recently I retired from the services. I have only one son and he is working in the UK as a civil engineer. Last year he got married. sir, any favorite things, memories? Favorite friend, favorite lecturer? Memories, sir. కాలేజీలో మెమరీస్ అంటే ఓమో బజ్జీలు తినేవాళ్ళు. మళ్ళీ రెడ్ మెస్ ఉండింది కానీ అప్పుడు తక్కువ అది. అదే ఓమో అంటే ఈవినింగ్ అయ్యేసరికి కట్ మిర్చి తినడానికి ఓమో మెస్ అడిగిపోతూ ఉంటాడు. అంతే. ఫొటోస్ ఉన్నాయి, పంపిస్తాను సార్. వీక్లీ వన్స్ ఒక చిత్రలహరి ఒకటి వచ్చేది టీవీలో, దానికోసం అయిపోయిందా ప్రకాష్? సార్ అందరిది అయిపోయిందా? ఇంకెవరైనా ఉన్నారా? ఉండు ప్రకాష్ ముందు. ప్రకాష్ షకీల్ నువ్వు ముందని. చంద్ర నువ్వు మర్చిపోయినా, నువ్వే చెప్పాలి, నువ్వు కూడా కాదు. సార్ దగ్గర రా, భయం భక్తి ఉంటుంది. వెరీ గుడ్. నేను చంద్రశేఖర్ని, 93-97 మెకానికల్ బ్రాంచ్, ఓల్డ్ హాస్టల్. అందుకే సార్ ఎక్స్ అయినా కానీ సార్ ప్రిన్సిపల్ సార్ దగ్గర నువ్వు. ఓల్డ్ హాస్టల్ కాబట్టి ఇక్కడ మెకానికల్ లేదు, సివిల్ లేదు, అందరం కలిసి ఉండేవాళ్ళము. ఎండాకాలం లేదు, చలికాలం లేదు. నాకు బాగా గుర్తుండేది ఏంటంటే నేను ప్రతి దగ్గర ఉండేవాడిని. గలాటలైనా నన్ను ముందు చూసేవాళ్ళు, చెప్పు ఏదో ప్రిన్సిపల్ గారికి చెప్పమని. హాస్టల్ ఉండేవాడిని, చాలా సమస్యలు ఉండే. ఒకటి గుర్తు ఇప్పుడు ఏంటంటే మాకు పెద్ద హాస్టల్లో పాములు బాగా వచ్చేవి. పాములు అవన్నీ వచ్చేటే బాగా స్ట్రైక్ చేశాం. మేమంతా వచ్చేసి బయట గేట్ల దగ్గర అన్నీ ఆగినాం. ఇంకా సరే అంతా కాలేజీ అంతా ఆపేసాము. ఇంకా లోనికి పోయి ఎవరైనా మాట్లాడాలి. నన్ను నెట్టారు ప్రిన్సిపల్ దగ్గరికి. నువ్వే మాట్లాడగలుగుతావు, నువ్వే మాట్లాడుతాను. సార్ దగ్గర పోయి నిలవడా, సార్ సిఎస్ రెడ్డి గారు ఉండే. ఏంటి అన్నారు అంటే, సార్ పాములు వస్తున్నాయి అంటే, యు ఆర్ టెలింగ్ రాంగ్ అన్నాడు. చాలా సీరియస్గా అన్నాడు. సార్ నిజంగా సార్ వస్తున్నాయి కదా అంటే, నో లేదన్నాడు. మీరు దాని దగ్గర ఉన్నారు, అవి మీ దగ్గర ఎట్లా వస్తుంది అన్నారు. ఎలా చెప్పాడంటే రియల్లీ నాకు కూడా ఒకసారి ఆలోచించాల్సి వచ్చింది. అంటే మాకు మందులు ఇస్తేనే మీరు అన్నిటికీ మీరు తక్కువ ఉండాలి కాబట్టి, ఒక అడవిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అంత ఇదే ఒక సెంటెన్స్ అంతమంది ప్రొఫెసర్తో నేను ఉన్నందుకు ఈరోజు కూడా నేను సార్ సివిల్ అయినా కూడా ఇలాంటి. ఇంకోటి ఏంటంటే మేము అక్కడిక్కడ తిరిగేవాళ్ళం సార్, వెళ్ళి కొట్టేక ముందు పోయేవాళ్ళం అన్నమాట. రాజేంద్ర సార్ అనుకుంటా సార్, అప్పుడు హెచ్ఓడి ఉంది సార్. ఇలా తిరిగి చూసిండు, లేట్ అయిందని తెలిసిపోయింది. తిట్టకుండా నన్ను పిలిచాడు. నాకు థర్డ్ ఇయర్లో ఏమో ఉన్నాను. పిలిచేసి అడిగాడు, వాట్ ఈస్ యువర్ పర్సంటేజ్ అన్నాడు. 63, యూ షుడ్ సెల్ 63.66 అంటే నాకు అర్థమైపోయింది. దాన్ని ఆ సార్ అలా చెప్పడం ఇలాంటివి ఎన్నో. మా కృష్ణారెడ్డి సార్ కూడా ఉండే అన్నమాట. కృష్ణారెడ్డి సార్ ఏం చెప్పేవాడు అంటే, పాఠాలు పెట్టారని పక్కన పెట్టేసేసి ఒకటి చెప్పారు. ఏమంటే మీరు వాళ్ళ గొప్ప వాళ్ళు మాటలు వింటారని ఉన్నది. మీరు వాళ్ళు 5 star హోటల్ వెళ్తున్నారు, వీళ్ళకి వచ్చాను. మీరు ఏం దాంట్లో ఏం ఉండదండి. మీరు కూడా ఒకసారి 5 star హోటల్ వెళ్ళిరండి. అవతల కూడా ఏంటంటే మీరు కూడా గ్రహించగలుగుతారు. ఎవరు గొప్ప విషయాలు పోవద్దండి. అంటే చదువుతో పాటు లోక జ్ఞానం ఎలా ఉండాలి, మీరు ఎలా పెరగాలి, జీవితంలో ఎలా ఉండాలనేది కూడా చదువుతో పాటు మేము చాలా నేర్చుకున్నాం. హాస్టల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాము, ఇవన్నీ నేర్చుకుంటామని. నాది ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత నేను మొత్తం డిఫెన్స్ సెక్టార్లో ఉన్నాను. ఇప్పుడు మొత్తం డిఫెన్స్ సెక్టార్లో ఉన్నాను. వెపన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్లతో పాటు ఈరోజు మీరు సింధూర్ ఏది ఇస్తున్నారు, దాంట్లో కూడా ఈ చిన్న వ్యక్తి కూడా ఎక్కడో భాగమై ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడు నేను అసోసియేట్ అయిన కంపెనీలో దాదాపు 60% కమ్యూనికేషన్ మిసైల్ టెక్నాలజీ అంతా
మీ వల్లే జరిపాను. నేను దాంతో అసోసియేట్ అయినందుకు నేను చాలా నేను ఎక్కడో ఉండేవాడిని, ఎక్కడో ఒక కడపలో తిరిగి దీంట్లో కూడా నేను ఇప్పుడు ఉన్న మిసైల్స్ అగ్ని మిసైల్స్ కూడా అన్ని మన మన అగ్ని 5, 7 అన్ని మిసైల్స్ కూడా ఎక్కడైతే తయారైందో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంతా మన కమ్యూనికేషన్ మన అసోసియేట్ కంపెనీ నుంచి పోతాయి. నేను ఉండేది చాలా వరకు ఇప్పుడు మనమంతా ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంతా ఎవరి కోసమే పనిచేస్తున్నాము కానీ ఇప్పుడు నేను వరకైతే మొత్తము మన గవర్నమెంట్కి డిఫెన్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు నమ్ముతారో నమ్మరు, మీకు ఒక్క సాఫ్ట్వేర్ కూడా నేను చేయలేని డిజైన్ అనే సాఫ్ట్వేర్ అనేది మీకు ఇండియన్ నేవీలో కనబడదు. ఎవ్రీ ఇండియన్ నేవీ హ్యాస్ యూజింగ్ ఏ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా సిస్టమ్ మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నది. ఎందుకంటే మేము కాంట్రాక్ట్ తీసుకొని అంతా డెవలప్మెంట్ చేసి వాళ్ళు తిరిగిస్తుంటాము. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఫర్ దట్. ఓకే, నాకేం దొరకదు, జస్ట్ నా సంతోషం గురించి చెప్పుకోవడం, కానీ ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాం కాబట్టి మనం వాళ్ళకు ఇచ్చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు నాకు 2-3 కంపెనీస్తో స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, అసోసియేట్ కంపెనీస్ ఉన్నాయి. మా వైఫ్ కూడా నాతో పాటు డైరెక్టరే. 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయి న్యూయార్క్ యూనివర్సిటీ, వాడు కూడా మీరంతా చూసో మరి మీతో సంభాషణ చూసో నేను ఎట్లా అంటే ఇంట్లో మాట్లాడుతుంటా కదా, మాట్లాడుతుంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే సార్ ఇంత నవ్వుతా అంటే మా పిల్లలే నమ్మరు. డాడీ నువ్వు ఇంత సీరియస్గా ఉంటావు, ఎవరితో మాట్లాడుతున్నావు డాడీ అంటున్నావు. మా ఫ్రెండ్స్ అలా ఉన్నారు సార్ అందరూ. మీరు ఎవరు మాట్లాడినా కూడా మేము చాలా చిక్కగా మాట్లాడుతున్నాం. ఇది లేదు చిన్న పిల్ల తేడా. మా సీనియర్స్ కూడా మా ప్రొఫెసర్ గారు ఎలా దొరికిందంటే మాకెప్పుడు అలానే చూస్తారు, అలానే ట్రీట్ చేస్తారు. నేను చెప్పినా కూడా స్వీకరిస్తారు. మళ్ళీ అది ఉన్నది. మా పిల్లలు బహుశా మన ఫ్రెండ్ సర్కిల్ చూసో ఏంటో వాళ్ళు కూడా మంచి వెళ్ళారు న్యూయార్క్ యూనివర్సిటీలో. ప్రపంచంలో న్యూయార్క్ యూనివర్సిటీలో షెకిల్ కూడా తెలిసింది చాలా పర్సెంటేజ్, చాలా 7% ఉంటుంది సార్. న్యూయార్క్ యూనివర్సిటీలో మంచి స్కాలర్షిప్ 3 crores అనుకుంటా సార్. 2 crores ఈజ్ గాట్ స్కాలర్షిప్. ఈజ్ ఓన్లీ ద గై హూ హ్యాస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద ఇండియా. ఆ ఇయర్ వాడు ఇప్పుడు 20 దుబాయ్లో ఉన్నాడు. అమ్మాయి ఇప్పుడు క్యాంబ్రిడ్జ్లో చదువుతుంది. ఓకే, దిస్ ఈస్ అ థింగ్ సార్. సో నేను ఎప్పుడైనా కానీ మన ఫ్రెండ్స్తో కలవాలి, చేయాలి. రవివి నాకు చాలా పెద్ద పిక్చర్స్ ఉన్నాయి, కానీ రవికి నేను ఏం చేయలేకపోతున్నా. అదే ఒకటి ఉన్నది, వాడికి ఒక మ్యారేజ్ చేయాలని ఉన్నది. కానీ నేను శాయశక్తిలో పనిచేస్తున్నా నేను. అదొక్కటి అయిపోతే నాకు నిజంగా ఫ్రెండ్స్ అంటే నాకు ఏదో చేస్తూనే ఉంటారు. మొన్న ఫేవరెట్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఫేవరెట్ టీచర్. థ్యాంక్ యూ జనరల్. థ్యాంక్ యూ షకీల్. నువ్వు ఫస్ట్ నందిద్దరు సేమ్ అదే నా మనసులో కూడా. నీకు 30 seconds ఎక్కువ చెప్పు. ఇక్కడ కూర్చుంటావా? ఏం లేదు, నాది ఒకటే రిక్వెస్ట్. కేఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నందుకు చాలా సంతోషం. నాకు లైఫ్లో ఏదన్నా మంచి సంతోషమైన విషయం ఏంటంటే ఫస్ట్ కేఎస్ఆర్ అనే చెప్తాను నేను. కాబట్టి నాకు ఒకటే కోరిక, మన కాలేజ్ 80లో పెట్టారు, 1980లో. 2030కి 50 years అవుతుంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. వరల్డ్లో ఉండే అందరు అల్యూమిని ఫ్రెండ్స్ని విత్ ఫ్యామిలీ మెంబర్స్ని కడప తీసుకురావాలి. ఇది నా అందరు ఫ్యామిలీ అంటే గర్ల్ ఫ్రెండ్ అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ. 20 ఇప్పుడు షకీల్ మాట్లాడతారు. సార్ ఉన్నారు కదా, సార్ చెప్తారా? సార్ ఉన్నారు సార్, లేదు లాస్ట్. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అండ్ ఎవ్రీబడి, సీనియర్స్ అందరికి, జూనియర్స్ సార్. సో జూనియర్స్ అందరికీ ప్లస్ సీనియర్స్ అందరికీ 1980 నుంచి మనకి ఇప్పటి వరకు వచ్చిన అందరు జూనియర్స్ వచ్చారు కాబట్టి థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళి సార్కి, బ్రహ్మయ్య సార్కి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే సార్ రిటైర్ అయినా కూడా టైం తీసుకుని వచ్చారు మన కోసం, అంటే మన మీద ప్రేమ ఉందని చెప్పి చూపించారు. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే అందరము సార్ల వల్లనే, వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్, ఎవరి నాలెడ్జ్ ఆ టైం. నేనైతే చెప్పుకుంటాను గర్వంగా, కేఎస్ఆర్ఎం కాలేజ్ చదివినాను, బోయింగ్ పని చేస్తున్నాను, మా సార్లే ఇంత మాకు ఇంత చేశారని చెప్పి చెప్పుకుంటాను ప్రౌడ్గా. కేఎస్ఆర్ఎం కాలేజ్ నేను అన్నింటిలో మీడియాలో కూడా పెట్టుకుంటాను, మనకేం సిగ్గేం లేదు దాంట్లో. ఎందుకంటే కాలేజ్. సో అది దట్స్ వాట్. మీ ఫేవరెట్ సబ్జెక్టు? ఏం లేదు సార్, మనం వాలంటీరింగ్ ఏంటంటే మన సీనియర్స్ అందరూ కలుద్దాము. మనం కూడా ఇప్పుడు 50 అయిపోయినాం కదా, అందరూ ఇప్పుడు ఉన్న ఏజ్లో తెలియదు,
ఎట్లుంటుందో సిచ్యువేషన్ అని చెప్పి కలుద్దామని చెప్పి రవి కూడా ప్లస్ చంద్రశేఖర్ రఘు వీళ్ళంతా మన సార్ కూడా మురుగా సుప్రసాద్ సార్ కూడా అందరు కలిసి కలవల సార్ కూడా కలుద్దాం అని ఇట్లా కలిసినాము. అందరూ చేయగలిపినారు కాబట్టి ఈరోజు అందరూ కలిసినాము. మంచిగా అయింది. ఇట్లే కలుస్తుంటాము ఏదైనా వీలైతే. సో వచ్చే మేము అందరం సీనియర్స్ జూనియర్స్ అందరు కలుద్దాం. 2030కి రవి చెప్పినట్టు మనం డెఫినెట్లీ అందరు కలుద్దామండి. ఎట్లయినా కూడా సిచ్యువేషన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ అందరు ఫ్యామిలీస్తోనే ఫ్యామిలీస్తో లేకపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ ఇష్టం సార్. అది సో తెచ్చుకొని కంపల్సరీ రండి. అరేంజ్మెంట్స్ అయితే అందరం కలిసి చేద్దాం. అందరం చేయి పెడతాం. ఒకరితో అవదు. అందరం కలుద్దాం. సీనియర్స్ జూనియర్స్ ఎవరులే అందరం కలిసి చేయెత్తుదాము. సార్ మీరందరూ రావాలి సార్. ఫ్యామిలీస్తో కూడా మీరు కూడా మంచిగా అకామిడేషన్ చేస్తాము. అది మెమరబుల్ ఉండిపోవాలి సార్. అది లైఫ్ లాంగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సార్ ప్లాన్ చేస్తాం. ఇట్లా అందరూ గ్యాదర్ అయినాక రవి గ్రూప్ లో పెట్టేసి అందరు గ్యాదర్ అయిన తర్వాత 2030కి 50 years అవుతుందని పెట్టేది. నేను అందుకే సార్ పక్కన కూర్చున్నాను. అథెంటికేషన్ సార్ వర్క్ చేసిన 35 years వాళ్ళకి నేను చెప్పిన మాట వినాలంటే సార్ పక్కన ఉన్నారు కాబట్టి అందుకే కూర్చొని చెప్పాను. మనం కోవిడ్ ముందే ఆలోచించాం ఇవన్నీ. అవునవును. ఎందుకంటే మేము సిల్వర్ జూబ్లీ మిస్ అయినాం. అవును. అందుకోసం మన గోల్డెన్ జూబ్లీ కొట్టాల్సిందే. పర్ఫెక్ట్. మన బ్యాచ్ అంతేనండి. షకిల్ గురించి షకిల్ గురించి 2 పాయింట్లు షకిల్ గురించి 2 పాయింట్లు చెప్పుకోవాల్సింది. ఈరోజు December 6th, 2025 శనివారం. ఈరోజు ఇంతమంది కలిసామంటే ఒక్క షకిల్ వల్లే. తన ఇనిషియేటివ్ సార్. మొత్తం ఈరోజు బిల్ అంతా షకిలే స్పాన్సర్ చేశారు సార్. ఇక్కడే కదా సార్ ప్రతి ఇయర్ 2 times ఇస్తారు. బెంగళూరులో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి ఇస్తారు సార్. ఎవ్రీ ఇయర్ పార్టీ ఇస్తారు. అందరూ అన్ని బ్యాచ్ సార్. ఇంకొకటి తను వాషింగ్టన్ తెలుగు అసోసియేట్స్కి ప్రెసిడెంట్ సార్. గీతా మాధురి, కేటీఆర్ పెద్దవి. రీసెంట్గా శ్రీలీల, సిద్ధు జొన్నగడ్డల డిజిట్ వీళ్ళందరినీ తీసుకొస్తారు సార్. 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు అడిగే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళని తీసుకొచ్చి స్పాన్సర్ చేసి తీసుకొస్తారు సార్ వాళ్ళు. సో అంత పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో తన సహాయంతోనే 2025 మీ సహాయంతో లాస్ట్ టైం 2024లో రీన్యూన్ చేశాం కదా సార్ అందరూ. ఫస్ట్ బ్యాచ్ నుంచి 24 వరకు. అప్పుడు మిస్ అయినాం సార్. ఒక ఎయిర్లైన్ డిస్కౌంట్ కోడ్ ఇవ్వాలని చంద్ర, షకీలు, నేను మీ ముగ్గురు కలిసి 2025కి KSRMCE 25 అనే డిస్కౌంట్ కోడ్ క్రియేట్ చేశాం సార్. వరల్డ్ వైడ్ అన్ని ఎయిర్లైన్స్ ఖతర్ నుంచి అన్ని కంట్రీస్ నుంచి ఇండియాకి రావడానికి పెట్టాం సార్. ఇంతవరకు అది ఎవరు అచీవ్ చేయలేదు సార్. IITs, VITs, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్ ఏ యూనివర్సిటీ వాళ్ళు చేయలేదు. ఒక్క షకీల్ వల్లే అయింది. తను బోయింగ్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకొక మాట సార్. నెక్స్ట్ 2030లోనే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి మన నాని గారు కూడా చెప్పారు, అన్నా మీరు యూఎస్లో చేయండి, మీ పేరు చెప్పుకుని నేను కూడా వస్తాను, అక్కడ కలుద్దాం అన్నారు. యూఎస్ చాప్టర్ స్టార్ట్ చేయమన్నారు సార్. సో ఆ షకీల్ సపోర్ట్ వల్లే అవుతుంది సార్. మనందరికి వీసాలు ఇప్పించడము. లేదు యూఎస్లో షకీల్ గ్రీన్ కార్డ్ హోల్డర్ సార్. ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయారు. ఫ్యామిలీ గురించి చెప్పారో లేదు, వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేస్తారు. ఒక పాప బాబు అక్కడే సెటిల్ అయిపోయారు. సో షకీల్ సపోర్ట్తోనే మనకి ఎక్కువ మందికి వీసాలు వస్తాయి. బిజినెస్ వీసానే సార్, వర్కింగ్ వీసా కాదు. బిజినెస్ వీసా తీసుకొని ఈసారి గ్రాండ్గా 2026లో యూఎస్లో కలుద్దాం సార్. థ్యాంక్ యూ. జస్ట్ ఏంటంటే నార్మల్గా ఎప్పుడు కలిసినా కేఎస్ఆర్ఎం ఫ్రెండ్స్ కలిసినా ఆ పర్టికులర్ బ్యాచ్ వాళ్ళు మాత్రం కలుస్తారు. 1994 2004 85 89 వాళ్ళ. కానీ దిస్ ద ఫస్ట్ నా ఒపీనియన్ ప్రకారం అందరూ జూనియర్స్ సీనియర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది దట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ షకీల్ అండ్ అఫ్ కోర్స్ రవిశేఖర్. ఇద్దరు రావాలి కానీ కోఆర్డినేషన్, హార్ట్ ఫెల్ట్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ షకీల్. ఎవరు సార్ పక్కన సార్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. అందరూ ఏదో ఒకటి చెప్పండి సార్. రండి ఎవరో ఒకటి. ఎందుకంటే నేను మా క్లాస్మేట్స్ ఆఫ్రిన్స్ గురించి చెప్పాలి. ఆఫ్రిన్ గురించి అరే ఇది పేలిపోతుంది వేడిగా ఉన్నది సార్. నేను మీకు ఎవరు మెమరీస్ లేవు ఏం లేవు కానీ మా క్లాస్లో 3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆఫ్రిన్, రాజలక్ష్మి, సుమలత. వాళ్ళు మేము ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాము. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళతో కలిసి చదువుకున్నందుకు. అదొకటి చెప్పండి. పేరు సార్ ప్లీజ్. మా బ్లెస్సింగ్స్. విష్ యూ ఆల్ వండర్ఫుల్ టైమ్స్. ఎప్పుడు మీట్లు ఉన్నా ప్రిన్సిపాల్, ఓల్డ్ ప్రిన్సిపాల్ పిలవండి. ఫార్మర్ ప్రిన్సిపాల్ సార్ ప్రొఫెసర్ సార్. ఇప్పుడు ప్రొఫెసరే సార్. అది ఏం సార్ వస్తుండే పోతుండే అంతే సార్. అంతే సార్. ఇంకో గొప్పతనం ఏంటంటే సిఎస్ రెడ్డి గారు 15 years పనిచేశారు. సార్ లాంగెస్ట్ సర్వ్డ్ ప్రిన్సిపాల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కేఎస్ఆర్ఎం.
He served nearly for 20 years. Second longest served principal గా నాది రికార్డ్ ఇప్పటికి 16 years and 8 months. థర్డ్ ప్రిన్సిపాల్ కేఎస్ఎన్ రెడ్డి సార్ అంటే ఆయన ప్రిన్సిపాల్ కంటిన్యూ అయితే నాకంటే ఎక్కువ సర్వీస్ ఉంది డైరెక్టర్ చేశారు. సో గ్రేట్ థింగ్ ఏంటంటే 45 years హిస్టరీలో ఓన్లీ 3 ప్రిన్సిపాల్స్ సార్. అది ద క్రెడిట్ గోస్ టు ద మేనేజ్మెంట్. ఎలాంటి మేనేజ్మెంట్స్ అయితే అక్కడ ఓన్లీ 3 ప్రిన్సిపాల్స్ వర్క్ చేస్తారు. అది గ్రేట్. ఇది శివానంద రెడ్డి గారికి హార్మనీ అది నా అదృష్టమో దురదృష్టమో నేను ప్రిన్సిపాల్ అయినా అవ్వలేదు ఏదో అట్లా ఫ్లోలో తెలుగుపోయినాం. యాక్చువల్లీ ఇష్టం లేదు నాకు పీస్ఫుల్ ప్రోగ్రెస్సా లేకపోతే స్ట్రెస్ఫుల్ సక్సెస్సా అంటే పీస్ఫుల్ ప్రోగ్రెస్కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. నాకు అట్లా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఆ సత్యనారాయణ సారు గట్టిగా లేదు నేను ఉంటానులే పర్వాలేదు ఐ యాక్ట్ యాజ్ ఏ డైరెక్టర్ ఏం కాదని ధైర్యం చెప్పి మొత్తాన్ని గట్టిగా లాక్కొచ్చి కూర్చోబెట్టారు. సరే స్టూడెంట్స్ సపోర్ట్, ఫ్యాకల్టీ సపోర్ట్, పెద్ద గురువుల సపోర్ట్తో సక్సెస్ఫుల్గా బాగా చేశారు. ఇంకొక మాట సార్, పూర్తిగా సక్సెస్ఫుల్గా చేశారు. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఇంకా నాదేం లేదు సార్. ఇంకా ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా సత్యనారాయణ రెడ్డి సార్కి సక్సెస్ వచ్చినా సార్ ఇప్పుడు ప్రపంచం ఏంటంటే సిఎస్ రెడ్డి గారు రోల్ మోడల్ కదా. సో 90లో జాయిన్ అయిన తర్వాత దాదాపు 10 years సిఎస్ రెడ్డి గారు ఎట్లా ప్రిన్సిపాల్గా పనిచేశారో తెలుసు. అట్లే ఫ్యాకల్టీని తొందరపడి అరవకుండా స్మూత్గానే డీల్ చేశాను. కానీ మేనేజ్మెంట్కి అది నచ్చేది కాదు. అంటే ఫ్యాకల్టీతో గట్టిగా మాట్లాడటం లేదు, ఈయన ప్రో ఫ్యాకల్టీ ఇట్లా అనేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు కూడా ఫ్యాకల్టీ అనాలంటే సిఎస్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ఆయన ఎట్లా అంటారు ఎట్లా డీల్ చేస్తారు అనుకొని ప్రవర్తించేవాడిని. ఆయన బ్లడ్ వేరు నా బ్లడ్ వేరు కాబట్టి సిఎస్ రెడ్డి గారు అంతా మెచ్యూరిటీగా ఉండేవాడు కాకపోవచ్చు. ఒకటి 2 సందర్భాలు ఉన్నాయి. ఐ రిగ్రెట్ ఈవెన్ నా. డాక్టర్ సిఎస్ రెడ్డి గారిని మనం అందరం మంచి చేసుకోవాలి. ఎక్స్ట్రాడినరీ పర్సన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సార్ ఇప్పుడు కాలేజ్ 45 years అయిపోయింది సార్. ఇంకా 5 years ఉన్నది. 50 years వెళ్ళిపోతున్నాము. మాకు ఎలా ఉండమంటారు ఆ 50 yearsకి సెలబ్రేషన్ చేయడానికి ఇంకా ఏమేమి చేయాలి మేము? మీరు 50 years సెలబ్రేషన్ చేసేదానికి ఇది ఒక ముందు ప్రపోజల్తో వచ్చారు. ఒక లాస్ట్ ఇయర్ చార్ సొసైటీ లాగా ట్రస్ట్ లాగా ఒకటి క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ అల్యూమినియం అసోసియేషన్ క్రియేట్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో లేకపోతే స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసమో లేకపోతే స్టూడెంట్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కో స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు. అది ఖచ్చితంగా రియలైజ్ అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే మంచి ఇది ఆలోచన మీ అందరికీ. కాబట్టి డెఫినెట్గా మేనేజ్మెంట్ కూడా నేను కూడా నా తరఫున ట్రై టు కన్విన్స్ ద మేనేజ్మెంట్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే విల్ స్టార్ట్ ది KSRM RMI అసోసియేషన్ ఇన్ ది KSRM premises supported by all of you. లైక్ ఐఐటీస్లో వాళ్ళన్నీ ఎట్లా మంచిగా డొనేట్ చేసి ఇన్స్టిట్యూషన్స్ని పైకి తీసుకెళ్ళే అవకాశాలు మనం చూస్తున్నాం. ఐఐటి బాంబే కానీ చెన్నై కానీ అట్లా మీరు కూడా వాళ్ళన్నీ కనుక కంట్రిబ్యూట్ చేయగలిగితే ఫైనాన్షియల్గానే కాదు, ఈవెన్ మంచి నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు బాగా ఎలివేట్ అయినారు. నేను బావిలో కప్పల్లాగా ఏదో చదివిన పాఠమే మళ్ళీ చదివి పాపం చెప్పేవాళ్ళం. అర్థం కాకపోయినా సరే గురువులం కాబట్టి భరించారు. కానీ మీరు చాలా ఎత్తుకు ఎదిగారు. ఓపెన్గా చెప్తున్నాను, చాలా ఎత్తుకు ఎదిగారు సార్. అట్లా కాదు సార్, ఈ విషయంలో ఒకటి చెప్తాను సార్. 50 yearsకి మీరు అనుకునే 2 సక్సెస్ కావాలని. ఒకటి ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని విత్ ఫ్యామిలీస్తోనే ఇంక్లూడింగ్ చిల్డ్రన్ 2030లో 50 years మీట్ అందరం కలిసి జరుపుకుందాం. 2 మీ ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని KSRM వాళ్ళని ఉన్నారో అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వాలని ఆశిస్తున్నా. ఈ మీట్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. డాక్టర్ షకీల్కి నన్ను వెహికల్లో తీసుకొచ్చిన పాపం 2 గంటల మళ్ళీ డ్రాప్ చేయాలి నన్ను. డాక్టర్ చంద్రశేఖర్ నిజంగా అట్లే మా గురు బ్రహ్మయ్య గారిని చూసే అవకాశం మీరు అందరు కల్పించిన దానికి కూడా నాకు చాలా సంతోషం. ఇంకొక మాట ఫినిషింగ్ సార్, 2024లో అంత గ్రాండ్గా వరల్డ్ వైడ్ 1980 నుంచి 2024 వరకు కలిసాం సార్. అది మీ సపోర్ట్ వల్లే చేయగలిగినాం సార్. అన్ని బుక్స్ నాకు ఇచ్చారు సారు, స్కాన్ చేసి ఒక్కొక్కరిని కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అదే మోటివేషన్తో 2050లో కూడా చెయ్యాలి అనేది 2030 సో మన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయాలన్నా సార్. మల్టిపుల్ రికార్డ్స్. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్.
చేయాలనేసి సార్ మీ బ్లెస్సింగ్స్ నాతోనే స్టార్ట్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ. సార్ సార్ అది సార్ అది అది బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇది అందరి తరపున సార్, మిస్ అయిన వాళ్ళు, ఆన్లైన్ లో చూసే వాళ్ళు, మిస్ అయిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి తప్పకుండా మీట్లో హైదరాబాద్ తర్వాత కేఎస్ఆర్ ఫ్యామిలీ అనే జిఎన్ మల్లికార్జున రావు సార్ స్టార్ట్ చేశారు. ఆయన నెంబరు ఉంది మన వాళ్ళ దగ్గర, షేర్ తీసుకొని మీరు గ్రూప్ లో యాడ్ అయిపోండి. పాసిబుల్ ఇన్ఫర్మేషన్ కేఎస్ఆర్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఇద్దరు చేర్చుకున్నారు. కాబట్టి మీ గురువు గారు సిటీ ఎవరికో కాల్ ఓకే రవి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.